రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం తన సొంత గ్రామం కౌకుంట్లలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గడప గడప ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 గ్యారెంటీలకు పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఆమె కోరారు. అది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఒక బీసీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్లో వినిపించాలని కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చాలా రోజులు సేవలు అందించిన వ్యక్తి, ఈ ప్రాంతంలో మమేకమై ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. తప్పకుండా కారు గుర్తు కోటేసి గెలిపించి మీ సమస్యలని పార్లమెంట్లో వినిపించే శక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం మరొకసారి కోరుతాం.